రాళ్ళ చెట్టుని కేవలం శనివారం రోజు మాత్రమే తాకాలి, మిగతా రోజుల్లో తాకకూడదు అని అంటారు కదా, దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? రాళ్ళ చెట్టు దైవ స్వరూపం. ఇందాక మనం చెప్పుకున్నాం, సాక్షాత్తు మనం చెప్పుకోవడం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునునికి భగవద్గీత బోధిస్తూ ఈ విషయాలన్నీ చెప్పినటువంటి సందర్భం. భగవంతుణ్ణి మనం ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు, మనం పవిత్రంగా ఉండాలి. ఆ శనివారం నాడు భగవంతుడు మనకు అనుగ్రహించడానికి వేయించేసి ఉంటాడు స్వామి. ఇప్పుడు మనకు దేవాలయంలో లోపల గర్భగుడిలో దేవుడు ఉంటాడు, మూల విరాట్ ఉత్సవమూర్తులు ఉంటాయి. కానీ ఆ ఉత్సవమూర్తులను మనం లోపలికి పోయి ముట్టుకుంటామా? ముట్టుకోము. సేవ తీస్తుంటారు, భగవంతుని సేవ తీస్తుంటారు. సేవ తీసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సేవలో ఆ పెరమానం పెడతారు. పెట్టినప్పుడు ఆ పల్లకిని అందరూ కూడా మోస్తారు, ఆ పల్లకిని మోస్తుంటారు. అంటే ఆ పెరమాళ్ళు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఓడి బియ్యం కూడా వస్తుంటారు, దండం పెట్టుకుంటుంటారు. అంటే శనివారం నాడు భగవంతుని మన భక్తులను అనుగ్రహించడానికి ఆ స్వామి కటాక్షించేటువంటి రోజు. అందుకే వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు దీపాన్ని పెడుతుంటారు కొంతమంది. చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు. అంటే భగవంతుడు కటాక్షించేటువంటి రోజు.